गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणम् श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनीतारं सन्मतिप्रदम् श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, రేపు కాంచి కామకోటి పీఠంలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి పరమ పవిత్ర దినం 10th ఆగస్ట్ 2025 మహాపురుషుడు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి జన్మదినం. దేశ విదేశాల్లో మరియు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తారు. హృది సర్వస్య విష్టిత అని అందరి హృదయాల్లో ప్రేమను పొందినటువంటి మహాపురుషుడు శ్రీ జయేంద్ర సరస్వాముల వారు. శ్రీ శంకర విజయ సరస్వాముల వారి యొక్క అదృష్టం ఏమిటనగా, పరంపరలో తమ గురుదేవుల వద్ద మరియు పరమ గురువులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వద్ద పరిణితి చెందినటువంటి మహాజ్ఞాన పురుషుడు శ్రీ శంకర విజయ సరస్వాముల వారు. ఒకే సమయంలో ముగ్గురు పీఠాధిపతులు ఉండడం అనేటువంటిదే కాంచి కామకోటి పీఠం యొక్క వైభవం. అది ఆత్మీయులారా, మనం ఒక్కసారి గురువుని చూసినప్పుడు మనం ఎప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాము? వారి గురువులను, వారి పరమ గురువులను, పరమేష్టి గురువులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. దీని గురు పరంపర అని అంటారు. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గోవింద భగవత్పాదాచార్యుల వారిని, గౌడపాదాచార్యుల వారిని, మరి వారి వెనకలున్నటువంటి ఇలా గురు పరంపరను నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచాస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురున్ సంతతమానతోస్మి. ఇలా గురు పరంపర, ఈ వైభవమైనటువంటి గురు పరంపర ఏమిటిని కొనసాగిస్తుంది? ఆదిగురు శంకర్ల యొక్క మనస్సు, హృదయమే వేదం. ఆ వేద సముద్ధరణ మరియు సామాన్య ప్రజల నుండి భారతదేశం యొక్క సంరక్షణ వరకు కూడా ఈ యొక్క పీఠం కృషి చేస్తుంది. ఏ విధంగా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కేవలం అద్వైతమని, భగవంతుని మాత్రమే, వేదాంతాన్ని మాత్రమే ఆయన స్ఫురణకు తేలేరు. దానితో పాటుగా ఆ భగవంతుడే ప్రకృతిలో విలసిల్లి వికాసమంది లీలాజాలంగా మనకు కనిపిస్తున్నారు కదా. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి రమ్యమైనటువంటి కొలనులు, నదులు, మరియు కొండలు, క్షేత్రములు, మరియు మహత్తరమైనటువంటి పురాణములు, మరి ఆ ప్రస్థానత్రయములు, ఇన్నిటి గురించి ఆయన ప్రస్తావించారు.
ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు. అందుకే యస్య కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివాంతర్బైచ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నారు. సర్వము నారాయణమయమై ఉంది. ఇదే విషయాన్నే కాంచి కామకోటి పీఠం స్వతంత్ర పూర్వం నుండి స్వతంత్రం వచ్చిన తరువాత ఇన్ని సంవత్సరాలైనా సైతం కాంచి కామకోటి పీఠం దేశ సముద్ధరణ కోసం, వేద సముద్ధరణ కోసం, సామాజికంగా ప్రజల బాగోగు నిరంతరం చింతన చేసేటువంటి సార్వభౌమత్వాన్ని పొందిన కాంచి కామకోటి పీఠం ఇది. అందులో సార్వభౌమత్వం ఉంది. ఏమిట్లో? సమాజ సేవలో, క్షేత్ర పరిపాలన, క్షేత్ర సంరక్షణ, దేవాలయాల సంరక్షణ, వేద సంరక్షణ, సంస్కృతి పరిరక్షణ, ఇవన్నీ కూడా సదుద్దేశాలు కాంచి కామకోటి పీఠం యొక్క శ్వాస. ఆ శ్వాస నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఆత్మీయులారా, శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఉత్తర హిందూస్థానం నుండి దక్షిణాది వరకు, ఇటు పూర్వము ఇటు పశ్చిమం అన్ని వైపులా కూడా శ్రీ జయేంద్ర సరస్వాముల వారి యొక్క కీర్తి అజరామరంగా ఉంది. కారణం, ఈ యొక్క భారతదేశం యొక్క ప్రాణమైనటువంటి రామమంత్రం, దాన్ని ఈ లోకంలో ప్రతిష్ఠింపచేశారు. అయోధ్య రామ జన్మభూమి. మనం రేపు కృతజ్ఞతాపూర్వకంగా శ్రీరామస్వరూపమైనటువంటి శ్రీ జయేంద్ర సరస్వాముల వారిని మనం ధ్యానం చేయాలి. ఆత్మీయులారా, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు ఏ విధంగా ప్రస్థానత్రయములు ముఖ్యమైన వాటిని కూడా పరిష్కరిస్తూ సామాన్యులను కూడా ఆయన గుర్తుపెట్టుకొని భజగోవింద శ్లోకాల వరకు కూడా అందులో ఆ యొక్క వేద నాదాన్ని పరిపూర్ణంగా నిండి నిబిడీకృతం చేసి అందించాడనమాట. అలానే శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ప్రాథమికమైనటువంటి విలువలు ధర్మంలో ఏమున్నాయి? దయ, ధర్మము, అహింస, ఆస్తేయము, ఇవిన్నిటితో పాటి జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయేసి అని శ్రీరామచంద్రుల వారు ఎలా అన్నారో, అలానే ఈ భారతదేశం యొక్క ఔన్నత్యం కోసం ఆసేతి హిమాచలం కూడా వీరు కృషి చేశారు. ప్రధానంగా అన్ని సమస్యలతో ఉన్నటువంటి కాశ్మీర్లో వారు వెళ్ళి ఆ యొక్క మిలిటరీ క్యాంపస్లో ఉంటూ అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొని, పాశ్చిమాత్య దేశాల నుండి మతపరంగా అనేకమైన ఇబ్బందులు ఇన్ని ఉన్నా వాటిని ఖాతరు చేయకుండా ఒక ధైర్యశాలిగా ముందుకు వెళ్ళి అనేకమైన విశ్వజిత్ యజ్ఞాలు చేయించారు. మరియు ఆ యొక్క వేదవాణిని వినిపించారు. భారతీయ సంస్కృతిగా ఇది. అలానే సామాన్య జనులకు కూడా, నేటి యువతరానికి, బాలికలకు అర్థమగునట్ల రీతిగా అనేక శ్లోకాలను మరియు భారతీయ సంస్కృతి గురించి అనేక గ్రంథాలను వెలువరికి తీసుకొచ్చారు ఆయన. మీరు ఏదైనా భారతీయ సంస్కృతిని తెలుసుకోవాలంటే శ్రీ జయేంద్ర సరస్వాముల వారు విడుదల చేసినటువంటి అవర్ కల్చర్ మరియు అనేకమైనటువంటి చిన్న చిన్న ప్రశ్నోత్తర మాలికలాగా వారు అందించారనమాట. ఎంతో సులభం చేసి పెట్టారు నేటి బాలబాలికలకు. మరియు దేశంలో ఉన్న కీర్తి అజరామరంగా ఉండడం కోసం ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వచ్చిన వారిని అందరితో కూడా కూలంకుషంగా వాటి మరియు చర్చించారు ధర్మాన్ని గురించి, మరియు మనం చేయవలసిన కర్తవ్యాల గురించి వాళ్ళు ప్రబోధపరిచారు. ఇవన్నీ ఒకవైపు కొనసాగిస్తూ తమ గురుదేవులు సాక్షాత్ పరమేశ్వరుడైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు తనకు అందించినటువంటి వేద ధర్మం సంరక్షణ కోసం వారు అనేకమైన వేద పాఠశాలలు, శిల్పశాస్త్ర పాఠశాలలు, ఇవన్నిటినీ కూడా, మరియు అనేకమైన నేత్రదాన శిబిరాలు మరియు కంటి జబ్బు ఆసుపత్రులు, విశేషంగా ఎక్కడ ట్రైబల్స్ గిరిజనులు ఉన్నారో వారికి ఈ సేవలు అందాలి. మరియు వరద బీభత్సాలు అందినప్పుడు ఏనాడే వృత్తపత్రిక రాక ముందుగానే వాటిని పసిగట్టి అక్కడున్నటువంటి తన యొక్క అనుచరులందరినీ కూడా
ఎవరెవరినైతే దీవించి వారందరూ ఉన్నత స్థితిలో ఉన్నారో అటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఐకమత్యం చేసి వారిని అక్కడికి పంపించి దీన జన ఉద్ధరణ, జన కళ్యాణ్, జన ఆందోళన అనే పేరుతో తీసుకొచ్చారు. ఇదొక నూతనమైన ప్రక్రియ. చాలా మంది కాంచి కామకోటి పీఠం అంటే అది మడిగట్టుకొని కేవలం పూజలకు మాత్రం సీమితం ఉండువలా అనేటువంటి ఆలోచన ధోరణి ఉన్న వారినందరికి కూడా కనువిప్పు కలిగించారు శ్రీ జయేంద్ర సరస్వాముల వారు. వాటికి ప్రధానంగా వారు తీసుకున్న ఉదాహరణలు ఏంటి? ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు ధర్మము అనగా అది విశాల దృష్టితో ఆలోచన చేయాలన్నారు. అలానే మనీషా పంచకము ఇటువంటి వాటి ద్వారా ప్రజలకు ధర్మం యొక్క నిజమైనటువంటి వెలుగును చూపించిన మహాపురుషుడు. మరియు దేశం ఆర్థికంగా బలపడాలి. దేశం రక్షించబడినప్పుడే మనకు ధర్మం రక్షించబడుతుంది అనమాట. ఎందుకనగా ఆత్మీయ మనం ఒక్కసారి ఆలోచించేద్దాం. అన్ని మతాలకు సర్వదేశాలలో స్థానం ఉంది. మరి మనకున్నది ఒక్కటే కదా దేశం, భారతదేశం. మరి పవిత్రమైన ఈ భారతదేశంలో పవిత్రమైనటువంటి మన సనాతన ధర్మం ఉండడానికి మనం ఏమేమైతే అడ్డంకులు ఉన్నాయో వాటి తొలగించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపైన ఉంది కదా. కావున వీటిని దృష్టిలో పెట్టుకొని శ్రీ శంకర విజయ సరస్వాముల వారు, శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఉభయులు కలిసి ఈ సమాజంకి ఏ విధంగా మంచి నూతనమైనటువంటి ప్రసాద రూపకమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగించాలి, అనగా ఆనందము, ఆరోగ్యము అన్ని దొరకాలని వారు ఆలోచించి అట్టి పంథాలో వారిద్దరూ కూడా నడిపిస్తున్నారు. ఈ యొక్క కాంచి కామకోటి పీఠం ద్వారా నేడు సమాజం ఇంత వెలుగును అందుకుంటుంది. ఆత్మీయులారా, ఇట్టి శుభ తరుణంలో ఆషాఢ శుద్ధ పౌర్ణిమ నాడు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు మా దంపతులు ఇద్దరినీ కూడా బాపట్ల మరియు కృష్ణా జిల్లాల్లో ధర్మరథం తీసుకువెళ్ళి మన ధర్మం గురించి సామాన్య జనులకు కూడా పరిచయం చేసేటువంటి కార్యక్రమం నిర్వహించి వాళ్ళని దీవించారు. రేపు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి జన్మదినం. అది ఆచరించుకుని సోమవారం నాడు రాత్రికి ఇక్కడి నుండి గుంటూరు బయలుదేరి గుంటూరులో 4 రోజులు రథయాత్రను నిర్వహించి తదనంతరం తెనాలి మరియు బాపట్ల ఈ ప్రదేశాలను, పరచూరు ఈ ప్రదేశాలన్నీ కూడా ప్రజాబాహుళ్యంలోకి మన ధర్మం అని ఆ యొక్క ఉద్దేశంతో మనం వెళ్ళి వారందరికీ కూడా శ్రేష్టమైనటువంటి సనాతన సంస్కృతి పరిరక్షణకై వారినందరినీ కూడా చైతన్యవంతం చేయడమే ఈ యొక్క రథయాత్ర ఉద్దేశమై ఉందని ఎంతో వినయంగా తెలియజేస్తున్నాను. సనాతన ధర్మ పరిరక్షణ సదుద్దేశంతో శ్రీవారి యొక్క అనుగ్రహం ద్వారా బయలుదేరుతున్నటువంటి ధర్మరథ యాత్రలో ఇటు రాయలసీమ మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క అన్ని ప్రాంతాల నుండి కూడా యువకులు మాకెంతో ప్రోత్సాహాన్నిస్తున్నట్టుగా మాకు ఫోన్ చేసి తెలుపుతున్నారు. వారందరికీ కూడా స్వాగతం మరియు ధన్యవాదాలు. మనమందరూ కూడా కలిసి మన యొక్క సనాతన ధర్మం, దేశ పరిరక్షణ ఇవన్నీ మూల ఉద్దేశంగా మనం ఈ దిశలో మనం ప్రయాణిద్దాం. మరియు ఈ యొక్క సనాతన ధర్మం యొక్క విషయంలో మన ధర్మాన్ని మాత్రమే ప్రచారం చేయడం అనేటువంటిది సదుద్దేశంతో కూడుకున్నటువంటిదని మనం బాగా జ్ఞాపకం పెట్టుకొని ఏ ప్రాంతాలు వెళ్ళినప్పుడు అక్కడ ధర్మాన్ని గురించి అక్కడ ప్రాంతీయంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా ఇది సదుద్దేశంగా ఉంది. కావున ఔత్సాహికులైనటువంటి సాహితీవేత్తలు, కవులు, ధార్మిక విషయాల్లో అనేకమైన పరిణితి చెందినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారనేటువంటి గొప్ప నమ్మకం. ఈ విధంగా అనేకమైన సందర్భాల్లో ఈ రథయాత్ర ఎంతో దిగ్విజయంగా కొనసాగింది. మనమందరూ అటువంటి అపేక్షతో ఈ యొక్క వాక్పుష్పములన్నింటినీ కూడా నిరహంకారపూర్వకంగా శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల వారి దివ్య పాదపద్మలు సమర్పి సెలవు తీసుకుంటాను.
ఇట్లు మీ ఆత్మీయ మిత్రుని నివర్తి నాగభూషణ్ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర.